మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అనుభవాలు. జై శ్రీదత్త, జై గురుదత్త. కుమార్తె కాదు, కుమారుడు కాదు. శ్రీ మీరాశెట్టి గారికి మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. తాను నిర్మించిన ఆశ్రమంలోనే శ్రీ స్వామివారు ఉంటున్నారు అనే భావన ఆయన మనసులో ఉండేది కాదు. అందరిలాగే తను కూడా శ్రీ స్వామివారి భక్తులలో ఒకడిగా ఉండటానికి ఇష్టపడేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మొగిల్చెర్ల వెళ్ళి శ్రీ స్వామివారి సమాధి వద్ద మొరపెట్టుకోమని చెబుతూ ఉండేవారు. ధనవంతుడిగా ఉన్న అత్యంత సాధారణ జీవితం గడిపేవారు శ్రీ మీరాశెట్టి గారు. అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారు. ఒకసారి శ్రీ మీరాశెట్టి గారు వింజమూరు వెళ్ళారు. అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధి పొంది 12 ఏళ్ళు పైనే అవుతుంది. తనకు తెలిసిన వారింటి వద్ద కూర్చొని లౌకిక వ్యవహారాలు మాట్లాడుకోసాగారు. సుమారు 5-6 కూర్చొని ఉన్నారు. అందులో ఉన్న నారాయణ అనే వ్యక్తిని చూసి, ఏరా, నీ భార్యకు ఇప్పుడు ఎన్నో నెల కాన్పుకు ఈ ఊర్లోనే ఉంచుతున్నారా? నెల్లూరు తీసుకువెళ్తున్నావా అన్నారు. నారాయణ నిస్పృహతో చూశాడు. ఎన్నో నెల అయితే ఏమిటి మామ, 6వ నెల నిండింది. ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పటికీ 3 ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లవాడు పుట్టాలని కోరుకున్నాము. మా దురదృష్టం ఈసారి కూతురే. ఈ కాన్పు తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తాను. ఈ 4 పెంచి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే చాలు అన్నాడు. మీరాశెట్టి గారు ఒక్క క్షణం ఆగి, నారాయణ, నువ్వు నీ భార్య కలిసి రేపొద్దున్నే మొగిల్చెర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్ద మగపిల్లవాడు పుట్టాలని మొక్కుకోండి. ఆ స్వామిని వేడుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మామా, డాక్టర్ గారు ఆడపిల్లే పుడుతుందని తేల్చి చెప్పారు. ఇప్పుడు మనం మొక్కుకుంటే మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మారుతుందా? నువ్వు చాదస్తంగా చెప్పొద్దు. నా తలరాత ఇంతే. నన్ను సతాయించవద్దు మామ. నట్టింట్లో ఆడపిల్ల తిరుగుతుంటే సంతోషంగా ఉంటుంది, కాదనను. కానీ పుట్టిన 3 ఆడపిల్లలే కదా. మగపిల్లవాడు పుట్టాలని కోరుకోవటంలో తప్పులేదు కదా. కానీ చేసేదేముంది? డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పేశాక కూడా దేవుళ్ళను మొక్కుకోవటం, ఆ పైన ఆశపడటం, ఇవన్నీ శుద్ధ దండగా అన్నాడు నిరాశతో. అది కాదురా, నా మాట విని రేపు మొగిల్చెర్ల వెళ్ళి ఆ స్వామివారి దగ్గర మొక్కుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు మగపిల్లవాడు పుడితే మొగిల్చెర్లలోని దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద శని ఆదివారాలలో అన్నదానం చేయిస్తానని చెప్పు. పెద్దవాడిని చెప్తున్నాను, మాట ఆలకించు అన్నారు. మామా, నీ మాటే వింటాను. కానీ నేను, నా భార్య, ఇద్దరము కూడా మా ఇంట్లోనే ఆ దత్తాత్రేయుడు పటం పెట్టుకొని ఇక్కడే మొక్కుకుంటాము. నీ మాట ప్రకారం ఆ స్వామి దయ వల్ల మాకు మగ సంతానం కలిగితే 1 వారం కాదు మామా, 3 వారాలు వరుసగా నేనే అన్నదానం చేస్తాను. ఎంతమందికైనా అన్నం పెడతాను. సరేనా అన్నాడు నారాయణ. మీరాశెట్టి గారు అలాగే చెయ్యండి కానీ నారాయణతో చెప్పి శ్రీ స్వామివారి పటం తెప్పించి వాళ్ళింట్లో పెట్టించారు. నారాయణ దంపతులు శుచిగా స్నానం చేసి ఆ పటాన్ని తమ పూజా పీఠంలో పెట్టుకొని మగ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. ఆ దంపతులు శ్రీ స్వామివారి పటానికి రోజు భక్తిగా నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. మరో 3 నెలలు గడిచాయి. నారాయణ భార్యకు ప్రసవం జరిగి మగపిల్లవాడు పుట్టాడు. నారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉన్న పలంగా మీరాశెట్టి గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడకు వెళ్ళిపోయాడు. నేరుగా మీరాశెట్టి గారి కాళ్ళకు నమస్కారం పెట్టి, మామా, నువ్వు చెప్పినట్లే మాకు మగపిల్లవాడు పుట్టాడు. అంతా ఆ స్వామి దయ అన్నాడు.
మీరాశెట్టి గారు నవ్వి, ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే నమ్మకం ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేను ముందే చెప్పాను కదరా. నువ్వు స్థిమితం పొంది వీలున్నంత తొందరలో మొగిల్చెర్ల వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని అక్కడ అన్నదానం చేయించు అన్నారు. మరో నెల తర్వాత నారాయణ భార్య సమేతంగా మొగిల్చెర్ల వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నాడు. తను చెప్పిన విధంగానే 3 వారాల పాటు ప్రతి శని ఆదివారాలలో అన్నదానం చేశాడు. మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి. మీరాశెట్టి గారి ద్వారా తెలుసుకున్న మరో అనుభవం రేపు చదువుకుందాము. సర్వం శ్రీ దత్తకృప. అందరూ దత్తాత్రేయుని అనుగ్రహానికి పాత్రలు కావాలి అని సంతోషంగా కోరుకుంటున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యందు మీ కోరికలు చెప్పుకొని మీకు శుభం కలగాలని ఆశిస్తున్నాను.